సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీస్‌లో ఒకరు ఉపాసన కొణిదెల. ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. ఓ వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా, అంతేకాకుండా మెగా ఫ్యామిలీ కోడలిగా, గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ భార్యగా ఇలా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, వరల్డ్ వైడ్ రికగ్నిషన్‌ని సంపాదించుకుంది. అలాంటి ఉపాసన కామినేని ఉపాసన కొణిదెలగా మారిన రోజు నేడు. అంటే ఈరోజు రామ్ చరణ్ మరియు ఉపాసనల పెళ్లి రోజు. వాళ్ళ పెళ్లి బంధానికి సరిగ్గా 14 ఏళ్లు నిండాయి. సోషల్ మీడియాని వేదికగా చేసుకుని లక్షల్లో అభిమానులు, ఫాలోవర్స్, సన్నిహితులు ప్రతి ఒక్కరూ ఈ జంటకి వెడ్డింగ్ యానివర్సరీ విషెస్‌ని తెలియజేస్తున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలోనే తమ పెళ్ళైన 14 ఏళ్ల తర్వాత ఎమోషనల్ అవుతూ ఉపాసన వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. పైగా ఉపాసన మొట్టమొదటిసారిగా తన ముగ్గురు పిల్లల గురించి మాట్లాడిన వైనం, తన ముగ్గురు పిల్లల్ని కూడా అందరికీ చూపించేసినట్లుగా పెట్టిన ఫోటోలే నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. ఉపాసన రామ్ చరణ్ జంటకి ముగ్గురు పిల్లలన్న సంగతి మనందరికీ తెలుసు. పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత క్లింకారా పుట్టింది. క్లింకారా తర్వాత ఇద్దరు కవల పిల్లలు. కొడుకు పేరు శివరాం, కూతురు పేరు అన్విరాదేవి. అయితే ముగ్గురు పిల్లలకి తల్లిదండ్రులుగా ఎంతో హ్యాపీగా ఉన్నాము అని ఉపాసన తన వ్యక్తిగత జీవితాన్ని తాను ఇలా ముందుగానే ప్లాన్ చేసుకున్నాను అని, తాను ఒక ప్రొఫెషనల్ లైఫ్లోను, మరోపక్క రామ్ చరణ్ హీరోగా నిలదొక్కుంటూ ఎవరికి వారు ఫైనాన్షియల్ స్టెబిలిటీ రావడం, ఆ మెచ్యూరిటీ వచ్చేంత వరకు పిల్లలు వద్దనుకునే 10 ఏళ్ల పాటు ఆగాము అని చెప్పిన సంగతి మనందరికీ తెలుసు. అలా 10 ఏళ్ల తర్వాత తనకి కూతురు క్లింకారా పుట్టింది. తన భర్త రామ్ చరణ్ ఎప్పుడు ఒక హ్యాండ్స్ ఆన్ ఫాదర్ అని, తన పిల్లలు ఇప్పుడైతే మరీను, ఇప్పుడు తన ముగ్గురు పిల్లలని దగ్గరుండి తానే చూసుకుంటూ ఉంటాడు. పిల్లలకి దగ్గరుండి భోజనం పెట్టడం, పిల్లల్ని పడుకోపెట్టడం, ఇలా ఎంతో హ్యాండ్స్ ఆన్ ఫాదర్గా ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకునే ద బెస్ట్ ఫాదర్ రామ్ చరణ్ అంటూ చెప్పుకొచ్చింది. ఇంకా చెప్పుకొస్తూ ఇలా తాను పెళ్లి పిల్లలు అనుకున్నప్పుడు పిల్లల విషయంలో రామ్ చరణ్ మరియు ఉపాసనలు ముందే ప్లాన్ చేసుకున్నారట, ఒక బిగ్ ఫ్యామిలీ ఉండాలి అని. ఇద్దరూ కూడా పెద్ద ఫ్యామిలీ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అవడంతో తమకి కూడా పిల్లలు ఉండాలని, ఒకళ్ళు కాదు ఇలా ముగ్గురు పిల్లలు ఉంటే బాగుంటుందని ముందుగానే ప్లాన్ చేసుకోవడం జరిగిందని. అందుకే అలాంటి నేపథ్యంలోనే అనుకోకుండానే అలా మేము ఏదైతే అనుకున్నామో మా సంకల్పానికి దేవుడు ఆశీస్సులు కూడా తోడవ్వడం వల్లే మేము అనుకున్నట్లుగానే ముందు ఒక కూతురు, ఆ తర్వాత ఇద్దరు పిల్లలు, ఇలా ముగ్గురు పిల్లల తల్లిదండ్రులమయ్యి ఇప్పుడు మా ఫ్యామిలీ 5 మెంబర్స్ అయ్యాము అంటూ చెప్పుకొచ్చింది. ఇంకా మాట్లాడుకొస్తూ తన పిల్లల్ని ఈ డిజిటల్ మీడియాకి వీటన్నిటికీ దూరంగా ఫ్యామిలీ లెగసీని ముందుకు తీసుకువెళ్ళే ఒక రెస్పాన్సిబుల్ కిడ్స్‌గా పెంచాలనుకున్నాము. అందుకే ఇంతవరకు మా పిల్లల్ని మీడియాకి కానీ, సోషల్ మీడియాలో కానీ ఎక్కడా వాళ్ళని పరిచయం చేయలేదు అంటూ చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తాను మరియు రామ్ చరణ్‌లు ఇద్దరు చాలా క్లియర్‌గా ఉన్నామని, పైగా ఈ విషయంలో రామ్ చరణ్ నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశాడు అంటూ చెప్పడం జరిగింది ఉపాసన. ఇంకా చెప్పుకొస్తూ తాను ఒక స్ట్రిక్ట్ మదర్‌నేనని, తనకంటూ ఒక సెట్ ఆఫ్ గైడ్‌లైన్స్, రూల్స్ ఉంటాయని, ఓ పక్క ప్రొఫెషనల్ లైఫ్‌ని, మరోపక్క ముగ్గురు పిల్లల్ని హ్యాండిల్ చేసే మదర్‌గా నాకంటూ కొన్ని టైమింగ్స్, కొన్ని రూల్స్, పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ నేను ముందే సెట్ చేసుకొని, ప్లాన్ చేసుకొని నా డే దాన్ని అలాగే ఉండేలా చూసుకుంటాను. అందుకే రామ్ చరణ్ ఒక హ్యాండ్స్ ఆన్ ఫాదర్ అయితే, నేను మాత్రం రూల్స్‌ని ఫాలో అవుతూ పిల్లల్ని కేర్ చేసుకునే ఒక స్ట్రిక్ట్ మదర్‌గా కూడా ఉంటాను అంటూ మొట్టమొదటిసారిగా ఉపాసన పెళ్ళైన 14 ఏళ్ల తర్వాత తన ముగ్గురు పిల్లల గురించి, పేరెంటింగ్ గురించి, తన పెళ్లి గురించి ఇలా ఎన్నో రకరకాల విషయాలని పంచుకున్న ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఓ పక్క ఈ జంటకి సోషల్ మీడియాని వేదికగా చేసుకొని లక్షల్లో అభిమానులు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఈ వీడియోలో ఉపాసన తన ముగ్గురు పిల్లలతో ఉన్న ఒక క్యూట్ మూమెంట్‌ని మీరు కూడా చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.